హాయ్ గైస్, నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్రాష్ అయింది అహ్మదాబాద్ లో. ఎందుకు క్రాష్ అయిందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఎలా క్రాష్ అయింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ డీటెయిల్ గా మీకు టైం స్టాంప్స్ తో సహా చెప్తాను ఎప్పుడు ఏం జరిగింది అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి బోయింగ్ 787 ఫ్లైట్, అంటే చాలా పెద్ద ఫ్లైట్ అన్నమాట. ఇది ఫుల్ సర్వీస్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా. ఇది లో కాస్ట్ ఎయిర్లైన్ అయితే కాదు, మామూలుగా ఇండిగో అయితే లో కాస్ట్ ఎయిర్లైన్. అండ్ ఇది బోయింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఫ్లైట్ అనేది. అండ్ ఇది 138 కి టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ నుండి, అండ్ 139 కి క్రాష్ అయింది. ఈ 1 మినిట్ లో ఏం జరిగిందో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇందులో ఉంటున్న పైలట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 2 పైలట్స్ అయితే ఉంటారు, కో పైలట్ అండ్ పైలట్. ఇద్దరికి 9300 ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్, అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకోవచ్చు మనము. దీనికి రీజన్స్ ఏమైతే ఉంటాయో మనం గెస్ చేద్దాము ఈ ఫ్లైట్ క్రాష్ కి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫ్లాప్స్ ఇష్యూ. ఫ్లాప్స్ అంటే మనకి వింగ్స్ వెనకాల పార్ట్ లో ఉంటాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఈ ఫ్లాప్స్ అయితే ఓపెన్ అండ్ క్లోజింగ్ అవుతా ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఏటీసీ సిగ్నల్ కట్ అయిందా లేదా. ఏటీసీ సిగ్నల్ ఏంటంటే మీరు చాలా మూవీస్ లో చూసే ఉంటారు, ఎయిర్పోర్ట్ మధ్యలో పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది, అందులో చాలా సిస్టమ్స్ అయితే ఉంటాయి, కానీ కొంతమంది స్టాఫ్ అయితే కూర్చొని ఉంటారు. అందులో ఏటీసీ సిగ్నల్స్ ఉంటాయి. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఈ బిల్డింగ్ లో కూర్చున్న వారికి మొత్తం రన్వే మొత్తం క్లియర్ కనపడతా ఉంటుంది. వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఇక్కడ సిగ్నల్స్ అయితే ఉంటాయి. రన్వే మీద ఏ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి, ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి, అండ్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి, మొత్తం ఈ బిల్డింగ్ నుంచే మొత్తం సిగ్నలింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్ స్ట్రైక్. బర్డ్ ఏమైనా వచ్చి తగిలిందా ఫ్లైట్ కి. బర్డ్ స్ట్రైక్ అయితే ఆ ఫెదర్ అండ్ బ్లడ్ ఇంజన్ లోకి వెళ్తే దాని మెకానిజం అయితే ఆగిపోతుంది ఇంజన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్. ఈ ఇష్యూస్ లో ఏదైనా ఇష్యూ అయిందా. బర్డ్ స్ట్రైక్ అయితే క్లియర్ కనపడుతుంది, మనకి వీడియోలో సర్క్యులేట్ అవుతుంది ఒకటి. ఆ వీడియోలో అయితే ఇక్కడ బర్డ్ స్ట్రైక్ అయితే కనపడలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఇష్యూ. ఓవర్ వెయిట్ అంటే ఫ్యూల్ గానీ లగేజ్ గానీ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉందా. అండ్ ఇక్కడైతే ఓవర్ వెయిట్ అవడానికి అయితే ఇష్యూ లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెక్ చేసే పంపిస్తారు అందరినీ బ్యాక్ చేస్తే. అండ్ ఫ్యూల్ కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో ఇంజిన్ ని అంతే ఫ్యూల్ అయితే ఫిల్ చేస్తారు. టైం స్టాంప్స్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు, ఫ్లైట్ ఎప్పుడెప్పుడు ఏమేమి అయింది అనేది. 1:30 PM కి లోడింగ్ బే నుంచి బయటకు అయితే వచ్చింది ఫ్లైట్. అండ్ 1:31 కి యాక్టివ్ రన్వే సైడ్ కి ఫ్లైట్ అయితే వెళ్తుంది. అండ్ 1:34 PM కి అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సిగ్నల్ అయితే వచ్చింది, రన్వే నంబర్ 28 మీద నుంచి మీరు టేక్ ఆఫ్ అయిపోవచ్చు, రన్వే క్లియర్ అయితే ఉందని. అండ్ రన్వే 28 మీదకి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నారు. 1:38:24 కి ప్రీ ఫ్లైట్ చెక్స్ అయితే అయిపోయాయి. అండ్ టాక్సీంగ్ కి రెడీగా ఉంది ఫ్లైట్ అయితే. అండ్ 1:38:55 కి 625 feet ఆల్టిట్యూడ్ పైన ఉంది ఫ్లైట్ అయితే. ఇది బోయింగ్ ఎయిర్లైన్ కి చాలా తక్కువ ఫీట్ అని చెప్పాలి. 625 కన్నా ఎక్కువ హైట్ అయితే ఉండాలి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి, ఇది చాలా కిందకి అయితే ఉంది. అండ్ 1:39:13 కి అయితే ఎయిర్ క్రాఫ్ట్ అయితే కిందకి పడతా ఉంది. అండ్ వీడియో అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది, సీసీ కెమెరా ఫుటేజ్. పైకి వెళ్ళి టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ అయితే కిందకి పుల్ చేస్తుంది. అండ్ లోపల ఉన్న పైలట్ దీన్ని పైకి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు, కానీ కిందకి అయితే వచ్చేస్తుంది ఫ్లైట్ అనేది. ఫ్లైట్ ఎప్పుడైతే కిందకి వస్తుందో కాక్పిట్ నుంచి మేడే 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 అని 3 times సిగ్నల్ వచ్చింది. ఆ మేడే ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫుల్ సీరియస్ ఉన్నప్పుడు అయితే యూజ్ చేస్తారు, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లో ఈ సిగ్నల్ అయితే యూజ్ చేస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సిగ్నల్ అయితే కట్ అయిపోయింది. అండ్ రియాక్ట్ అవడానికి కూడా టైం లేదు, ఎందుకంటే చాలా తక్కువ సెకండ్స్ ఉంది. ఆ సెకండ్స్ లో అయితే ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ దూరం ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ గానీ ముందే ప్లాన్ చేయొచ్చు రన్వే ఖాళీ పెట్టి. అండ్ ఇక్కడ తక్కువ టైం ఉండడంతో ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోయింది. ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఫైర్ తో పాటు బ్లాక్ స్మోక్ అయితే వచ్చింది. బ్లాక్ స్మోక్ వస్తే చాలా మంది అయితే చనిపోతారని చెప్పి రిపోర్ట్స్ అయితే మనకు వచ్చాయి. బ్లాక్ పొగ ఎందుకు వస్తుందంటే ఫ్యూల్ ట్యాంక్ పేలిపోయి దానికి నిప్పు అంటుకొని ఫ్లైట్ అయితే పేలిపోతుంది. అప్పుడు పేలిపోయినప్పుడు ఫ్యూల్ కి నిప్పు అంటుకున్నప్పుడు ఈ బ్లాక్ పొగ అయితే వస్తుంది. ఇందులో చాలా ఫ్యూల్ అయితే ఉంటుంది, ఎందుకంటే అప్పుడే టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ అండ్ వెంటనే క్రాష్ అయింది కాబట్టి ఇందులో ఫుల్ ఫ్యూల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ ఏం చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సేఫ్ గా ల్యాండింగ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు ఇంకా కంపల్సరీ క్రాష్ చేయాలన్నప్పుడు ఏదైనా ఖాళీ స్పేస్ చూసుకొని అయితే క్రాష్ చేస్తారు. ఫ్యూల్ ట్యాంక్ అంతా ఎంటీ చేసేసి, ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ ఎంటీ చేయడానికి కూడా లేదు, ఖాళీ స్పేస్ కూడా లేదు. ఎందుకంటే ఫ్యూల్ ట్యాంక్ ఎంటీ చేస్తే ఆ ఫ్యూల్ వెళ్ళి కింద పడుతుంది. ఆ కింద పడడం వల్ల మళ్ళీ డేంజర్ అయితే అవుతుంది ల్యాండ్ మీద ఉన్న ప్రజలకి. అందుకని ఫ్యూల్ ట్యాంక్ అయితే ఎంటీ చేయడానికి కూడా టైం లేదు, అండ్ ఖాళీ ప్లేస్ కూడా ఏం లేదు. సో బిల్డింగ్ అయితే క్రాష్ అయిపోయింది. ఈ ఫ్లైట్ లో మొత్తం ఆన్ బోర్డ్ 242 పీపుల్ ఉన్నారు అండ్ 10 క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇందులో 217 అడల్ట్స్
11 చిల్డ్రన్ అండ్ 2 ఇన్ఫెంట్స్ బేబీస్ ఉన్నారు. ఇందులో 169 మెంబర్స్ ఇండియన్స్, 53 మెంబర్స్ బ్రిటిష్ అండ్ 7 పోర్చుగీస్ అండ్ 1 కెనడా సిటిజన్ అయితే ఉన్నారు. ఈ క్రాష్ నుంచి అయితే ఒక పర్సన్ అయితే బయటపడ్డాడు. అతని పేరు రమేష్ విశ్వాస్ కుమార్. ఇతను ఇండియన్ ఒరిజిన్ బ్రిటిష్ సిటిజన్ అన్నమాట. ఇందులో బతికిన పర్సన్ ఏం చెప్తున్నారంటే, లాంగ్ ఫ్లైట్స్ లో చాలా మంది 11A సీట్ అనేది ఇష్టపడరు తీసుకోవడానికి. ఈ 11A సీట్ దగ్గర నేను కూర్చున్నాను, అందుకనే బయటపడ్డాను. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి దగ్గరగా ఉందని చెప్పాడు. సో ఆ సీట్ తీసుకోవడం వల్లనే నేను ఈ రోజు బయటపడ్డానని అతనైతే చెప్తున్నాడు. అండ్ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఏమనంటే, ఆకాష్ వత్స అనే పర్సన్ ఈ ఫ్లైట్ 2 hours క్రాష్ అయ్యే ముందు అయితే ఈ ఫ్లైట్ లో ట్రావెల్ చేశారని అతను అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా కూడా ట్వీట్ పెట్టారు. ఏమనంటే, ఇందులో అయితే ఏం పని చేయట్లేదు, అన్యూజువల్ థింగ్స్ అయితే నోటీస్ చేశాను. ఏసీ పని చేయట్లేదు, క్యాబిన్ క్రూ ని పిలవడానికి బటన్ ఉంటుంది, ఆ బటన్ పని చేయట్లేదు, లైట్స్ పని చేయట్లేదు, ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పని చేయట్లేదు, టచ్ స్క్రీన్ పని చేయట్లేదు, అండ్ ఏసీ కంప్రెసర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అండ్ ఫ్లాప్స్ లో కూడా అన్యూజువల్ థింగ్స్ అయితే నోటీస్ చేశానని అయితే ఇతను ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు ఎయిర్ ఇండియాకి. అండ్ లాస్ట్ 10 years ఎయిర్ ఇండియాలో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో చాలా మంది అయితే కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు, లోపలైతే ఏం పని చేయట్లేదు అని. 70% ఆఫ్ ద ఫ్లైట్ దాంట్లో బటన్స్ ఏమైతే ఉంటాయి అవన్నీ ఏం పని చేయట్లేదు. అండ్ బిజినెస్ క్లాస్ లో ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆ బిజినెస్ క్లాస్ లో ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఏం పని చేయట్లేదు అని చాలా మంది అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు విండో నుంచి బయటకు చూస్తే కొంతమంది పర్సన్స్ బుక్ పట్టుకొని రాస్తా ఉంటారు ఏదో. అది ఏంటిదంటే లాగ్ బుక్ అనమాట. ప్రతిసారి ఫ్లై అయ్యే ముందు అందులో మొత్తం చెక్ చేస్తారనమాట టెక్నీషియన్స్ వచ్చి. అది చెక్ చేసి లాగ్ బుక్ లో ఎంటర్ చేసి ఏమేమి ఫాల్ట్ ఉన్నాయో ఏమేమి కరెక్ట్ ఉన్నాయో అన్ని ఎంటర్ చేసి ఆ లాగ్ బుక్ అయితే పైలట్ కి ఇస్తారు. పైలట్ ఓకే అంటేనే మళ్ళీ ఏమైనా కంప్లైంట్ చేస్తే దానికి మళ్ళీ ఇష్యూ సాల్వ్ చేసి మళ్ళీ రీచెక్ చేస్తారు. కానీ ఇక్కడ లాగ్ బుక్ పైలట్ కి ఇచ్చారు, మళ్ళీ ఆ పైలట్ వీళ్ళకి చెప్పారు ఇంజన్ లో ఇష్యూ ఉందని చెప్పి. ఆ ఇంజన్ ఇష్యూ సాల్వ్ చేశారో లేదో అయితే ఇంతవరకు రిపోర్ట్ అయితే రాలేదు. ఫ్లైట్ లో ఉన్న బ్లాక్ బాక్స్ అయితే దొరికింది, రెండిట్లో ఒకటైతే దొరికింది. ఈ బ్లాక్ బాక్స్ ఏంటిదంటే దీంట్లో మొత్తం డేటా ఉంటుంది. ఇందులో 2 units ఉంటాయి, FDR అండ్ CVR అని. FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ లో ఏమేమైతే కన్వర్జేషన్ జరిగిందో ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఫ్లైట్ లో ఉన్న డేటా మొత్తం ఇందులో అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఇందులో 2 ఉంటాయి బ్లాక్ బాక్స్ అనేది. ఇందులో ఒకటైతే దొరికింది, అందులో రిపోర్ట్ అయితే బయటకు రాలేదు. రిపోర్ట్ బయటకు వస్తే అసలు ఫ్లైట్ లో క్రాష్ ఏముంది ఏమేమి జరిగింది అయితే రిపోర్ట్ అయితే మొత్తం బయటకు వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.